నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. లాహోర్ లాల్ బహదూర్ శాస్త్రి గారు స్వాధీనం చేసుకుని అంతర్జాతీయ ఒత్తిడితో పోన్లే అని తిరిగి ఇచ్చేసిన లాహోర్ పాకిస్తాన్కి. ఇదే లాహోర్ ఇవాళ మళ్ళీ మనం స్వాధీనం చేసుకోబోతున్నాం. ఫర్ షూర్ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్. త్రివిధ దళాధిపతులు ప్రధానమంత్రికి స్పష్టంగా, నిక్కచ్చిగా, నిర్దిష్టంగా చెప్పిన అంశం ఏంటంటే లాహోర్ మనం స్వాధీనం చేసుకోబోతున్నాం. లాహోర్ మనదే. ప్రతిసారి కవ్వించటం, తర్వాత అంతర్జాతీయ సమాజం ముందెళ్ళి కళ్ళనీళ్ళు పెట్టుకుని దొంగేడుపులు ఏడవటం పాకిస్తాన్కి తెలియని విషయం కాదు. అదే ప్రాక్టీస్ 62లో చేసింది, 65లో చేసింది, 71లో చేసింది. అయినా సిగ్గు, లజ్జ అనేవి ఆ దేశపు ఉగ్రవాద నాయకత్వంలో ఎక్కడా లేవు. పేరుకి మిలిటరీ యూనిఫామ్ వేసుకున్న వాళ్ళని నడిపించేది డీప్ స్టేట్. ఆ డీప్ స్టేట్ నాయకులు డిఎన్ఏలో అది లేదు అసలు. సో వాళ్ళు మళ్ళీ రచ్చకెక్కుతారు, కవ్విస్తారు, రచ్చకెక్కుతారు. ఎదురుదాడి చేస్తే పరారయ్యి పోసుకుంటూ నక్కల్లాగా ఎక్కడో బొక్కల్లో దాక్కుంటూ వస్తుంటారు. వాళ్ళు ఇవాళ మళ్ళీ కవ్వించినప్పుడు త్రివిధ దళాధిపతులతోటి ప్రధానమంత్రి జరిపిన సమావేశంలో వాళ్ళు ఈసారి మనం ఎట్టి పరిస్థితుల్లో లాహోర్ని స్వాధీనం చేసుకుందాం, జయించి తీరుదాం, అక్కడ వెళ్ళి మన జాతీయ జెండాని ఎగరేద్దాం, మన శ్రీరామచంద్రమూర్తి కుమారుడైన లవుడు పరిపాలించిన ప్రాంతం అది లవపురి, కుసుడు పరిపాలించింది పెషావర్. సో ఆ రెండు ప్రాంతాలని మనం స్వాధీనం చేసుకుందాం. ఒక రామాలయం కూడా మన జాతి వీరత్వానికి చిహ్నంగా అక్కడ కట్టుకుందాం, మన దేవుణ్ణి మనం కొలుచుకుందాం. ఇది అంతర్లీనంగా భారత ప్రధానమంత్రికి వారు అందజేసిన సందేశం. లాహోర్ గురించి చాలా మాట్లాడుకోవాలి. సిమ్లా ఒప్పందం గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ సిమ్లా ఒప్పందంలో 13,500 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని అప్పణంగా పాకిస్తాన్కి అప్పచెప్పేశాం మనం. మన ఏలినవారు ప్రభువులు, పరమ దయార్ద్ర హృదయులు, అడగనవాడిది పాపం అన్నట్టు ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోవటమే. సరే, మళ్ళీ 62లో లాల్ బహదూర్ శాస్త్రి గారి ఆధ్వర్యంలో వాళ్ళు ఏమనుకున్నారు, ఇది చాలా బలహీనమైన ప్రభుత్వం, శాస్త్రి గారి భూమికి బెత్తడే ఉన్నాడు, ఇలా వెళ్ళి ఈజీగా కొట్టేయచ్చని. ఆయన భూమికి బెత్తడే, కానీ ఆయన వామనుడు, ఇంతింతై వటుడింతై అన్నట్టు మొత్తం ఆకాశాన్ని అంతటి నీ ఆక్యుపై చేయగల శ్రీ మహావిష్ణువు అంతటి సామర్థ్యం ఉన్నవాడు లాల్ బహదూర్ శాస్త్రి. ఆయన తెలివితేటల ముందు పాకిస్తాన్ కుప్పకూలింది. లాహోర్ని స్వాధీనం చేసుకోవడానికి వెళ్ళి అక్కడ సరిహద్దుల్లో లాహోర్ గేట్ దగ్గర జెండా పాతి మరీ కూర్చుంది భారత సైన్యం. అంతర్జాతీయ సమాజం ముందు మొరపెట్టుకొని చివరికి దిక్కు దివాణం లేని, గత్యంతరం లేని పరిస్థితుల్లో వాళ్ళు బతిమలాడితే పోన్లే అని ఇచ్చేసిన లాహోర్ మనది. అక్కడ దాకా మనం ఆ ఒప్పందం ప్రకారం వెళ్ళిపోవచ్చు. వెళ్ళామంటే, స్వాధీనం చేసుకున్నామంటే పాకిస్తాన్కి మిగిలేదేంటి? ఒకవైపు ఖైబర్ పఖ్తూన్ఖ్వా, ఆ పైన బలూచిస్తాన్ ఇప్పటికే సమాఖ్య దిశగా తమ ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు వస్తున్నాయి. ఆ బలగాలు భారత్తో కలిసినాయంటే అక్కడున్న బలగాలు, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కావచ్చు, ఇవన్నీ భారత్తో కలవటానికే సుముఖత వ్యక్తం చేస్తున్నాయి. కారణం ఏంటంటే వాళ్ళకి ఆఫ్ఘనిస్తాన్ కల్చర్తో వాళ్ళకి విభేదాలు ఉన్నాయి. సో స్వయం నాయకత్వం వాడికి ప్రతిపాదించే దిశగా ఒక అద్భుతమైన స్ట్రక్చర్ని, డెమోక్రటిక్ ఫెడరల్ స్ట్రక్చర్ని తయారు చేయడానికి భారత నాయకత్వం ముందుకు వస్తే వాళ్ళకి ఎలాంటి అభ్యంతరం లేదు. భారతదేశం కూడా అందుకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇన్ఫ్యాక్ట్ మనం పోగొట్టుకున్నాం. కృష్ణ మీనన్ అనే ఒక గతించిన వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు. వెళ్ళిపోయారు. ఆయన గొప్ప మేధావి, మార్క్సిస్ట్ మేధావి, కమ్యూనిస్ట్ మేధావి. ఆయన్ని కలవటానికి బలూచి ఆర్మీ యోధులు వస్తే ఆ విషయాన్ని బయట ప్రపంచానికి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడంతో ఉన్న పళంగా పాకిస్తాన్ వెళ్ళి దాన్ని కబ్జా పెట్టింది, బలూచిస్తాన్ని. లేకపోతే ఆనాడే బలూచిస్తాన్ భారతదేశ సమాఖ్యలో, రాష్ట్రాల సమాఖ్యలో కలిసి ఉండవలసిన ఒక ప్రాంతం వెస్ట్ పాకిస్తాన్లోని. అలాగే ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఈ ప్రాంతం కూడా, గిల్గిట్ పాకిస్తాన్ కూడా. సరే, ఆజాద్ కాశ్మీర్ ఎలాగూ మనదే, అది ఇవాళ కాకపోతే రేపైనా తీసుకుంటాం. బట్ ఎలా వెళ్ళాలంటే ఇప్పుడున్న మార్గం ఏంటి? ఫిజికల్గా వెళ్ళాలంటే సియాల్కోట ద్వారా వెళ్ళాలి, లేదా వేరే చుట్టుముట్టి సింధు ద్వారా వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ రెండు ప్రాంతాల ద్వారా భారత సైన్యం, మన స్ట్రెంగ్త్ ఏంటి, అలాగే మన క్యాపబిలిటీస్ ఏంటి, మన దగ్గర ఉన్న ఆయుధాలు ఏంటి, ఇవన్నీ ఎడ్యుకేట్ చేసుకుంది భారత సైన్యం. త్రివిధ దళాధిపతులు కూర్చొని చెప్పారు, మన స్ట్రెంగ్త్, మన ప్రిపేర్డ్నెస్, గో అహెడ్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, జాతీయ భద్రతా సలహాదారు మరి ఆయన కూడా, అజిత్ దోవల్ కూడా మరి వాళ్ళ నాడ్ ఇచ్చారు, వాళ్ళ అంగీకారం తెలియజేశారు. వాళ్ళ ఒక సంకేతం ఇచ్చిన తర్వాత ఇప్పుడు మెసేజ్ వెళ్ళిపోయింది పాకిస్తాన్కి, లాహోర్ మేము ఆక్యుపై చేసుకోబోతున్నాం, ఆక్యుపై చేసుకున్న తర్వాత మిమ్మల్ని తన్ని తగలేస్తాం,
ఎంబడే వాళ్ళకి అంతర్జాతీయ భద్రతా మండలి గుర్తొచ్చేసింది. శాశ్వత సభ్యురాలుగా పాకిస్తాన్ పాకిస్తాన్ అక్కడ ఉంది. బట్ నాన్ పర్మనెంట్ మెంబర్ అక్కడ అందులో. అంటే ఇదేమి శాశ్వతం కాదు, కానీ శాశ్వతంగా ఉండే ఒక వెసులుబాటు వాళ్ళకు ఉంది అక్కడ. నాన్ పర్మనెంట్ మెంబర్గా వెళ్ళి మొరపెట్టుకుని అంతర్జాతీయ సమాజం నుంచి మన మీద యునైటెడ్ నేషన్స్ నుంచి ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం. అందులో భాగంగానే యుఎన్ నుంచి రిప్రజెంటేటివ్ పాకిస్తాన్ వెళ్ళి కలిశారు. అక్కడి నుంచి భారతదేశానికి కూడా వచ్చారు. బట్ మనం వినే పరిస్థితి ఈరోజు లేదు. కవ్వించింది నువ్వు, రెచ్చగొట్టింది నువ్వు, మా ప్రాణాలు హరించింది నువ్వు, మమ్మల్ని మతం పేరుతో హెక్కిల్ చేసింది నువ్వు, మతం పేరుతోటి ప్యాంట్లు చించి ఆ ఆపరేషన్లు అయ్యాయా లేదా చెక్ చేసుకొని మరి మా ప్రాణాలు హరించింది నువ్వు, నీ ఉగ్రమూకలు. సో నీ విజ్ఞప్తిని వినటానికి అక్కడ ఎవడూ సిద్ధంగా లేడు. ఒకవేళ విన్న అంతర్జాతీయ సమాజాన్ని కన్విన్స్ చేసుకోవటం ఎలాగో ఇవాళ భారత్కి తెలుసు. మాకు లాల్ బహదూర్ శాస్త్రి అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇద్దరి విజ్ఞత, వారి మేధస్సుని రంగరించుకొని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ ఉన్నారు. వారికి మహామంత్రి తిమ్మరసు అంటే అజిత్ దోవల్ ఉన్నారు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా. ఇవి కాక అంతర్జాతీయ నిఘా సంస్థలు ప్రస్తుతం మన వెంట నడుస్తున్నాయి. మొసాద్ ఇజ్రాయెల్, అలాగే సిఐఏ యుఎస్ఏ, అండ్ అలాగే కేజీబీ రష్యా, ఫ్రాన్స్, ఇంతమంది మనకు మద్దతు వస్తున్న పనుల్లో లాహోర్ని వదులుకోవాలి పాకిస్తాన్, అక్కడ మా రామచంద్రమూర్తి ఆలయం అక్కడ నిర్మించబోతోంది భారతదేశం అని చెప్పడం కోసం, అక్కడ భారతీయ జెండా ఎగరవేయడం కోసం త్రివిధ దళాలు ఉవ్విళ్ళూరుతున్నాయి. కెలికి వాసన చూసుకున్నందుకు గాను తగిన పరిహారం, ఫలితం అనుభవిస్తాం. ఇక్కడ ఇదే క్రమంలో మనం ఇంకొక వీడియో కూడా ఇక్కడ మీరు చూడొచ్చు, కొన్ని ఇమేజెస్ కూడా. మొన్న మన మీద దాడి చేసి 26 మంది అమాయకుల ప్రాణాలు బలికొన్న మూకల శిబిరాల మీద దాడి జరిగితే అందులో ఒక టెర్రరిస్టు చచ్చిపోతే ఆ టెర్రరిస్టు శవాన్ని భుజాన మోసుకొని వెళ్తున్న వాళ్ళు అక్కడ ఆర్మీ జవాన్లు. ఇక్కడే అర్థమైంది కదా, ఆ ఇమేజ్ చూస్తే మీకే తెలిసిపోతుంది, స్పష్టంగా చూస్తుంది. ఆర్మీ జవాన్లు గౌరవపూర్వకంగా మళ్ళీ వారికి గౌరవ వందనం. టెర్రరిస్ట్కి ఇంత ఓపెన్గా ఎక్స్పోజ్ అయిపోయిన తర్వాత, వాళ్ళ న్యూడిటీ ఎక్స్పోజ్ అయిన తర్వాత ఈ ప్రపంచంలోని ఏ దేశం, ఏ సమాజం, ఏ నాగరిక సమాజం వాళ్ళని హర్షిస్తుంది? టెర్రరిస్టులు వేరు, సైన్యం వేరు అనేది లేకుండా మొత్తం సిగ్గిడి చేసి మేమంతా ఒకటే, టెర్రరిస్టులు, సైన్యం. కానీ మీరు ఉన్నది 4%, 5% ఉన్నారు. 95% ప్రజలు మీకు వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ తిరుగుబాటు మొదలెట్టారు. మిమ్మల్ని సైన్యాన్ని ఉరికించి మీరు దగ్గరున్న సముద్రాల్లో కలిపేస్తారు, మళ్ళీ మీకు పై రాకుండా. సీల్స్ అక్కడే ఉన్నారు, సీల్స్ సభ్యులు, నేవీ సీల్స్. వాళ్ళు చాలు మిమ్మల్ని ఆకాశంలోకి తీసుకెళ్ళి అక్కడి నుంచి సముద్ర జంతువులకి ఆహారంగా ఇడిచేయడానికి. మునీర్, షహబాజ్ షరీఫ్ అండ్ మాలిక్, అలాగే ఇంకా బతికే ఉంటే గనక ఇంకొక ఇద్దరు, హఫీజ్ సయీద్ అండ్ మసూద్ అజహర్. వీళ్ళతో పాటు వీళ్ళకి సహకరిస్తున్న ఐసిస్ ఉగ్రవాదులు, హమాస్ ఉగ్రవాదులు, వీళ్ళందరినీ కట్టకట్టి సముద్రంలో విసిరేయటానికి, సజీవంగా సముద్రంలో విసిరేయటానికి, ఎక్కడా నియర్ బై ఎటువంటి కనీసం మధ్యలో ఐలాండ్స్ కూడా లేకుండా ఉన్న చోట వదిలేయటానికి ఆల్రెడీ కసరత్తు మొదలైంది. మీరు రెడీగా ఉన్నారో లేదో మాకు తెలియదు. కవ్వించినందుకు గాను దాని ప్రతిఫలం అనుభవిస్తారు. తెలుసు కదా, రామచంద్రమూర్తి సముద్రానికి దీంతో వంతెనేసుకొని, రాళ్లతో వంతెనేసుకొని వెళ్ళి దాటి రావణాసురుణ్ణి సంహరించి వచ్చాడు. అలాంటి ఒక రావణ సంహారం ఇప్పుడు మీరు చూడబోతున్నారు. లాహోర్ భారత్ స్వాధీనం కాబోతోంది. రెచ్చిపోయి ఎచ్చులు పోతే జరిగే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో మీకు తెలుస్తుంది. లాహోర్ భారత్ది. లాహోర్లో మరి రామచంద్రమూర్తి కుమారుడు పరిపాలించిన ప్రాంతం, లవుడు పరిపాలించిన ప్రాంతం, అక్కడ ఒక రామాలయం కూడా రాబోతోంది. మీరు కవ్వించారు కదా, జయా ఖాన్ సెనేటర్, మీరు కవ్వించారు కదా. మేము వచ్చి ఇటుక పేర్చుకుంటూ వచ్చి మా సైనికులు అక్కడ బాబ్రీ మసీదు కూల్చిన చోటే మసీదు కడతారు. మేమేం చేతులకి గాజులు తొడుక్కొని కూర్చోలేదు. తొడుక్కోవో అది నీ సంప్రదాయానికి సంబంధించిన, దాని జోలికి పోవు. కానీ ఒక మహిళగా నువ్వు గనక మా దేశానికి వస్తే మా యోగి ఆదిత్యనాథ్ ఆయన సంప్రదాయాలను క్షుణ్ణంగా పాటిస్తాడు. తప్పనిసరిగా నీకు ఆతిథ్యం ఇచ్చి, నీకు గాజులు ఇచ్చి, నీకు చీరా సారా ఇచ్చి పంపిస్తూ నీ వెనకాలే వచ్చి లాహోర్లో రామాలయం కడతాడు. రెడీగా ఉండండి.